ఆ క్షణం రానే వచ్చింది. మన గురువు గారు వచ్చేసారో, మా అందరికీ మార్గదర్శకులో. వీరు పేరు తెలవని తెలుగు వాళ్ళు ఎవరు ఉండరు ప్రపంచంలో, ఎక్కడున్నా సరే. అది అమెరికాలో ఉన్నా, యూరోప్లో ఉన్నా, ఎక్కడున్నా సరే వారు తెలవని వాళ్ళు ఎవరు ఉండరు. నిన్న మీకు చెప్పాను కదా ఒకటి, అక్కడ అమెరికాలో ఉన్న వాళ్ళు లాంగ్ డిస్టెన్స్లో కారులో వెళ్తుంటారు. వాళ్ళు అక్కడి నుంచి నాకు ఫోన్ చేశారు. ఈ మధ్యలో ఎన్ఆర్ఐ గ్రూప్ అని ఒకటి కొత్తగా వాట్సాప్లో స్టార్ట్ చేశాను. ఓన్లీ ఎన్ఆర్ఐస్ కెన్ జాయిన్ దట్ గ్రూప్. దాంట్లో అంటారు, సార్ whenever we drive our vehicle we have only 2-3 speeches, sir. Number 1, we listen to Chaganti garu, or we listen to Pattabiram garu, or we listen to Lakshmana garu. అంటే ఏందండి అంటే అర్థమైందంటే మనం ఎక్కడెక్కడో వెళ్ళిపోయాము. మన గురువులు మనను ఆశీర్వదించి ముందు తీసుకెళ్లారు. మిత్రులారా, మీదందరూ చప్పట్ల మధ్యలో, సౌండ్ మధ్యలో నిలబడి మనం ఒక్కసారి మన గురువు గారిని పిలుచుకుందాము. ద గ్రేట్ పర్సనాలిటీ, మా అందరి గురుగారైన డాక్టర్ బివి పట్టాభిరామ్ గారిని వేదిక మీదకి తీసుకెళ్తుందా. ఐ రిక్వెస్ట్ ఆల్ ది ట్రైనర్స్, కవిత గారు, సత్యవాణి గారు, అందరు కూడా స్టేజ్ మీదకి తీసుకురావాల్సిందిగా కోరుతున్నాను. Hand over the floor to our Guru, Dr. B.V. Pattabiram, sir. Thank you. In fact, my duty to the society concept చాలా బాగుంది. ఈ కార్యక్రమానికి వచ్చేసిన యువతీ యువకులకి, పెద్దలకు అందరికీ స్వాగతం. గంపా నాగేశ్వరరావు ఆయన ఏది చేసినా ఒక మెగాస్టార్ లెవెల్లో ఉంటుంది. నాకు తెలుసు, నేను ప్రొఫెసర్ విశ్వనాథం గారు నేను కలిసి వస్తుంటే మనం 10 గంటలకు వెళ్తాం. మరి ఎవరైనా వస్తారో రారో, ఎందుకంటే హైదరాబాద్లో మెల్లిగా వస్తూ ఉంటారు. 10 అంటే 11కు వస్తారేమో అని. మేము ఖమ్మం బ్రిడ్జి దాటగానే మిత్రుడు వచ్చి, సార్ హాల్ నిండిపోయింది సార్ అన్నాడు. సహజంగానే ఖమ్మం ఒక చైతన్యవంతమైన డిస్ట్రిక్ట్. ఇక్కడ ఎందరో కవులు ఉన్నారు. ఇక్కడ పుట్టి పెరిగిన, జాతీయ స్థాయిలో ఉన్న పత్రికా ప్రముఖులు ఉన్నారు, పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారు, రైటర్స్ ఉన్నారు, సైంటిస్టులు ఉన్నారు, పెద్ద పెద్ద డాక్టర్స్ ఉన్నారు, విదేశాల్లో సెటిల్ అయిన, మళ్ళీ వాళ్ళు పెద్ద పెద్ద, ఖమ్మం మెయిన్ కూడా కాదు, కల్లూరు, తల్లాడ ఇట్లాంటి చిన్న చిన్న ఊర్లలో. అంటే ఈ భూమిలోనే ఒక అద్భుతమైన టాలెంట్ ఉంది. సో అటువంటి ఖమ్మానికి వచ్చి ఈరోజు ఈ కార్యక్రమం చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. గంపా నాగేశ్వరరావు ఏ కార్యక్రమం చేసినా దానికి ఒక రీజన్ ఉంటుంది. చాలామంది అడుగుతూ ఉంటారు, ఏదో అప్పుడప్పుడు పెట్టచ్చు కదా, సమ్మర్లోనో దసరా సెలవుల్లోనో. సీజన్ లేకుండా పెడుతున్నాను. ఆయన ఏం చెప్పాడు, నాకు సీజన్ ఉండదండి, నాకు రీజన్ ఉంటుంది అంతే. ఐ వాంట్ రీజన్, ఐ వాంట్ మై యూత్ టు గెట్ ఇన్స్పైర్డ్. మేము చదువుకునే రోజుల్లో ఇన్ని బుక్స్ లేవు. శిక్షణ ఇచ్చేవాళ్ళు కూడా అత్యంత రహస్యంగా ఇచ్చేవారండి, అందరికీ చెప్పకూడదు.
ఏదో ఒక గుప్త విద్యలాగా ఇటువంటి శిక్షణ కార్యక్రమాలు కూడా అది ఢిల్లీ, బాంబేలో, అలాగే హైదరాబాద్లో ఇటువంటి వ్యక్తిత్వ వికాస ప్రోగ్రామ్స్ ఏదైనా జరిగినా తెలుగు వాళ్ళు ఎవరు లేరు. ఢిల్లీ నుంచి, బాంబే నుంచి వాళ్ళని విమానాల్లో రప్పించుకుని పంపించేవారు, లక్షల్లో ఇచ్చేవారు. సరిగ్గా అటువంటి సమయంలో మేము ఈ రంగంలోకి రావడం జరిగింది. ఇప్పుడు ఈ రోజుని మన ప్రోగ్రామ్స్, ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్కి బయట స్టేట్ వాళ్ళు ఎవ్వరూ రావట్లేదండి. మన వాళ్ళే మన ప్రతి జిల్లాలోనూ కూడా ఉన్నారు, అద్భుతంగా చేస్తున్నారు. ఇప్పుడు మేడం ఎంత బాగా మాట్లాడింది ఆమె. ఐ ఫీల్ ఇది ఎన్ఎల్పిలోని సిద్ధాంతాలని అరటిపండు ఒలిచిపెట్టినట్టుగా చక్కగా చెప్పారు ఆమె. ఐ రియల్లీ చాలామంది మంచి మంచి ట్రైనర్స్ తయారవుతున్నారు. మీరందరూ కూడా భవిష్యత్తులో ఇలా కావాలని, అద్భుతాలు చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు నా కార్యక్రమం ఒక విచిత్రమైన టైటిల్ నాది. ఈ టైటిల్ ఏంటంటే మైండ్ ట్రాప్స్. మనమంతా మౌస్ ట్రాప్స్ గురించి విన్నాం, ఎలుక బోను విన్నాం, పులి బోను విన్నాం, సింహం బోను విన్నాం. ఈ మైండ్ ట్రాప్స్ అంటే ఒక మనిషి మైండ్ని బోనులో పెట్టేది ఎవరో కాదండి, మీరే. మన మైండ్ని మనం బోన్లో పెట్టుకుంటున్నాం. సో ఈ సబ్జెక్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, కానీ ఇందులో మనమందరం కూడా కొంతమంది బాధ్యతలో ఉంటాం, అందులోంచి బయటపడాలి. ఇది ఒక కథతో ప్రారంభిస్తే బాగుంటుంది. ఒక ఊర్లో, ఒక దేశంలో ఓ రాజుగారు ఉన్నారంట. ఆ రాజుగారు, ఆయనకి దేశం, సమస్యలు ఇవన్నీ తలుచుకుంటుంటే నిద్ర పట్టేది కాదు. ఒకరోజు తెల్లవారుజామున 3 గంటలకి లేచి ఆయన అటు ఇటు తిరుగుతున్నారంట. ప్రచారాలు చేస్తుంటే ఎక్కడి నుంచో ఒక విజిల్ వినపడింది, పాడుతున్నట్టు. ఎవరా అని చూస్తే స్వీపరు, వాడు విజిల్ వేసుకుంటూ పాట పాడుకుంటున్నాడు. ఎంతో ఆనందంగా, భలే మంచి రోజు, ఇట్లాంటి పాటలన్నీ పాడుతున్నాడు. ఆయనకి అనిపించింది, నేను ఇంత దేశానికి రాజుని, ఇంత గొప్పవాడిని, నాకు ఇన్ని బాధలు ఉన్నాయి. ఆఫ్టర్ ఆల్ నా దగ్గర పనిచేసే ఒక స్వీపర్కి ఇంత ఆనందంగా ఉన్నాడు, విషయం తెలుసుకోవాలి, వాడి ఆనందానికి కారణం ఏంటి అని అక్కడికి వెళ్ళి పిలిచాడు. వాడు గబగబా వచ్చి, అయ్యా రాజా, మీరు ఎలా వచ్చారు, నువ్వు ఇంత ఆనందంగా ఉన్నావు, దానికి కారణం ఏంటి అని. ఏం లేదయ్యా, రాజుగారి దయ వల్ల మంచి ఉద్యోగం, తిండి లభిస్తున్నాయి, నా కుటుంబాన్ని నేను పోషించగలుగుతున్నాను, మా ఇంట్లో అందరూ ఆనందంగా ఉన్నాం. ఈ ఆనందాన్ని చెప్పనలవి కాదు. ఉదయం నుంచి పొద్దున్న నేను 3 గంటలకు వస్తాను ఇక్కడి నుంచి రాత్రి వరకు ఆనందం ఆనందం ఆనందం. సరే, విన్నాక 6 o'clock మంత్రి గారిని పిలిచాడంట. ఏవయ్యా, మన దగ్గర పనిచేసే మంత్రి, మన సేవకుడు అంత హ్యాపీగా ఉన్నాడు, నా బతికేంటయ్యా, నాకు ఇలాగ టెన్షన్. నువ్వు కూడా ఎప్పుడూ టెన్షన్తోటే ఉంటావు మంత్రి, వాడిలాగా మనం ఎందుకు ఉండలేవని. అప్పుడు మంత్రి అన్నాడంట, స్వామి, వాడు ఇంకా క్లబ్ 9లో చేరలేదు. వాడు క్లబ్ 9 ఏంటయ్యా, టీవీ 9 విన్నాను, ఇక హోటల్ 9 విన్నాను, స్టార్ 9 విన్నాను, ఈ క్లబ్ 9 ఏంటి అని. అంటే అది ఆ క్లబ్ 9లో చేరిన వాళ్ళకి మనశ్శాంతి ఉండదండి. ఎలాగా అని, నేను ఈ రేపటికే వాడిని మెంబర్ చేస్తానండి మన దాంట్లో. సరే, రాత్రి వాడి ఇంటికి వెళ్ళగానే ఒక బంగారు మూట, ఓ సంచిలో బంగారు కాయిన్స్, 9 కాయిన్స్ని, చాలా ఖరీదైన కాయిన్, 9 కాయిన్స్ అందులో వేసి మూట కట్టి ఆ సేవకుడి ఇంటికి వెళ్ళి తలుపు కొట్టి అక్కడ గుమ్మంలో పెట్టి వెనక్కి వచ్చాడు. సేవకుడు వచ్చి చూశాడు, మూట ఎవరిదై చూశాడు, ఎక్కడ ఎవరు కనపడలేదు. అదృష్టలక్ష్మి ఇచ్చి ఉంటుందని చూస్తే 9 పెట్టారేంటి, ఎవరైనా పెడితే 10 పెడతారు, లేకపోతే 1 డజన్ పెడతారు. వీడు 9 పెట్టాడు. బహుశా
10 పెట్టే ఉంటాడు. 10వది ఈ పెట్టడంలో మిస్ అయిపోయి ఉంటుంది అని తన భార్య పిల్లలందరినీ లేపి, ఇందులో చూడండి ఎన్ని కాయిన్స్ ఉన్నాయన్న. 9, 9, 9 అన్నారు. అంతవరకు ఏ అనుమానం లేని మనిషి నేను లెక్క పెట్టినప్పుడు 10 ఉన్నట్టు గుర్తు, మీరు లెక్క పెట్టేసరికి 9 అయ్యే, ఒకటి మీరు కానీ కొట్టేశారేమో అంట. లేదండి, మీరు మమ్మల్ని పిలిచాక మేము కౌంట్ చేశాం కదా. కాదు ఒకటి పోయి ఉంటుంది అని వెంటనే అక్కడ తోటలో పడిపోయిందేమో, తోట దగ్గర కుండీలు గిండీలు అన్నీ అటు ఇటు తీసి మొత్తం తవ్వి ఇక టెన్షన్ పట్టుకుంది. 10వ కాయనే ఏమైంది. 9 వచ్చినందుకు సంతోషం లేదు. ఆ రోజంతా సెలవు పెట్టి వెతుకుతూనే ఉన్నారు. ఇక సాయంత్రానికి అందరికీ జ్వరాలు వచ్చినట్టు అయిపోయింది. ఆ రాత్రి డ్యూటీకి వెళ్ళాడు, స్వీపింగ్ చేస్తున్నాడు. ఏదో కూని రాగం వినబడుతుంది. రాజుగారు వెళ్ళారు, ఏం పాడుతున్నాడు అని. పాట మారింది అక్కడ. జగమే మా కలయిదని నిజమిదని. మంత్రిని పిలిచాడు. ఏమిటంటే మన క్లబ్లో చేరాడు సార్ వీడు. ఈ దౌర్భాగ్యులు ఉన్నదాంతో తృప్తి లేక నాకేదో రావాలి, నాకేదో కావాలి అని ఇచ్చేసేవాళ్ళు అందరూ ఇదే. ఈ మైండ్ ట్రాప్కి ఈ కథ సమంజసంగా ఉంటుంది. అన్నీ బాగుండి కూడా నాకేదో అయింది, నాకేదో లేదు, నాకేదో అన్యాయం జరిగింది అనుకుని కొంతమంది సమాజంలో సభ్యులు అనే భావన కూడా లేకుండా పొరపాట్లు చేస్తూ ఉంటారు. ఆ పొరపాట్లు ఏమిటి, వాటికి మనం వెంటనే రెమెడీ ఏంటి? ఈ ట్రాప్స్ ఎట్లా ఉంటాయంటే, వెన్ యు ఆర్ అండర్ స్ట్రెస్, యాంగ్జైటీ ఆర్ అదర్ బిహేవియరల్ డిజార్డర్స్, you often develop few patterns of negative thinking known as mind traps. ఇందులో ఫస్ట్ ట్రాప్ ఏంటంటే ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్. నా కర్మ అండి, నేను వెళ్ళినా ఫెయిల్ అవుతాను, నాకు ఎంబీఏలో సీటు రాదు, ఒకవేళ వచ్చినా ఫెయిల్ అవుతాను. అటువంటి వారు సక్సెస్ని సాధించిన అనేక మంది ఉన్నారు చరిత్రలో. అటు అబ్రహం లింకన్ నుంచి మొన్నటి ఈరా సింఘాల్ దాకా. ఈరా సింఘాల్ అనే అమ్మాయి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్. వెన్ షీ ఎక్స్ప్రెస్డ్ హర్ డిజైర్ టు అపియర్ ఫర్ ఐఏఎస్, అందరూ నవ్వారు. నువ్వు ఇంతుంటావు, అష్టావక్రుడిలాగా నీ శరీరంలో ఇన్ని వంపులు ఉన్నాయి, నువ్వు రేపు ఒక ఐఏఎస్ అయ్యావంటే ఊర్లు తిరగాలి, జీప్ ఎక్కాలి, దిగాలి, పొలాల్లో తిరగాలి, ఏవైనా సరే నేను ఐఏఎస్ అవుతాను. ఫస్ట్ టైం షీ ఫెయిల్డ్ ఇన్ ప్రిలిమ్స్. మళ్ళీ రాస్తానంది. అమ్మా నాన్నలు అన్నారు, ఎందుకమ్మా శ్రమ అని. నేను చదువుతాను. ప్రిలిమ్స్ పాస్ అయింది, ఫైనల్ ఫెయిల్ అయింది. పక్కింటి వాళ్ళు వీళ్ళు అన్నారు, ఇంక వదిలే తల్లి అని. లేదు అని. థర్డ్ టైం ప్రిలిమ్స్ పాస్ అయింది, ఫైనల్ పాస్ అయింది, ఇంటర్వ్యూ ఫెయిల్ అయింది. చివరికి తల్లిదండ్రులు అన్నారు, నువ్వు ఎలాగ వదిలేలేవు, వెళ్ళమ్మా అన్నారు. ప్రిలిమ్స్ పాస్ అయింది, ఫైనల్ పాస్ అయింది. అండ్ ఇంటర్వ్యూలో ఆల్ ఇండియా నంబర్ 1 అంది. ఆమె ఒకటే అందండి, గాడ్ నెవర్ డినైస్ బట్ డిలేస్. అంతవరకు మీరు ఆగాలి. సో గుర్తుపెట్టుకోండి, ఇందులో ఎంతోమంది ఉద్యోగం ప్రయత్నాల్లో ఉన్నవాళ్ళు ఉన్నారు, గ్రూప్స్కి వెళ్తున్నారు, సివిల్స్కి వెళ్తున్నారు. ఫెయిల్యూర్ ఈజ్ నాట్ ఫైనల్ నార్ ఫ్యాటల్. కింద పడడం తప్పు కాదు, లేవకపోవడమే తప్పు. నిన్న వచ్చిన వ్యక్తి రాబర్ట్ సునీల్ అనే ఆయన ఒక అద్భుతమైన బుక్ రాశాడండి. ఆయన ఆ బుక్ చదువుతుంటే ఫెయిల్ అయిన వాళ్ళే అదృష్టవంతులు అనిపిస్తుంది. మనకి ఫెయిల్యూర్ కొన్ని పాఠాలు నేర్పుతుంది. సో దిస్ ఈజ్ ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్. రెండవది, ఇట్ ఈస్ టూ లేట్ ట్రాప్. కొంతమంది ఇంకేం చేస్తాం సార్, ఇంక వయసు అయిపోయింది కదా అని. ఏమీ లేదండి, ఎప్పుడైనా సరే మీరు చదవచ్చు. మైఖేల్ యాంజెలో 90 ఏళ్ల వయసులో కూడా అద్భుతమైన పెయింటింగ్ వేశాడు. మీ అందరికీ తెలుసు పివి నరసింహారావు గారు అట్ ది ఏజ్ ఆఫ్ 80 కంప్యూటర్స్ నేర్చుకున్నారు. విశ్వనాథ సత్యనారాయణ గారు అట్ ది ఏజ్ ఆఫ్ 80 వీణ నేర్చుకున్నారు. గుర్తుపెట్టుకోండి, అభ్యాసం నేర్చుకోవటానికి వయస్సుతో నిమిత్తం లేదు. మీరందరూ కూడా అద్భుతాలు చేయొచ్చు. అది కేవలం అకాడమికే కాదు, ఏ రంగంలో అయినా చేయడానికి సిద్ధంగా ఉండండి. ఆ ట్రాప్లోంచి బయటపడండి.
ఇప్పుడు ఇట్స్ టూ లేట్ సార్, ఇప్పుడు ఏం చేస్తావు సార్ అంటాడు. నువ్వు చేయలేవు, నేను చేయగలను. చాలామంది మనం అంటారు, మనం ఏం చేయగలం సార్ అంటారు. ఆ మనం అన్నప్పుడు దూరంగా ఉండండి మీరు, రైట్. అండ్ థర్డ్ ట్రాప్ ఈజ్ దేర్ ఈజ్ నో యూస్ ట్రాప్. ఎక్కడ సార్ అవ్వదు సార్, ఎందుకంటే నా గృహవాస్తు బాగాలేదు, నేను వచ్చేటప్పుడు పిల్లి ఎదురైంది, నేను ఎట్లా సక్సెస్ అవుతాను సార్. ఇప్పుడు ప్రోగ్రామింగ్ చేశారు మన పెద్దవాళ్ళు, పిల్లి ఎదురొస్తే నీ పని ఎందుకు పాడవుతుంది, ఆ పిల్లికి ఏం పట్టిందండి మన పని పాడు చేయడానికి. పూర్వం రోజుల్లో చెప్పారు, పిల్లి మీ ఇంటికి వస్తుంది అంటే మీ ఇంట్లో దాని ఆహారం ఉంది అంటే, ఎలుకలు ఉన్నాయి, నీ ధాన్యాన్ని తింటున్నాయి, వెనక్కి వెళ్ళి ఆ పిల్లిని తరువుకు రావాలి. వెనక్కి ఏమీ లేకుండా ఇంటి ముందు ముగ్గులు వేస్తేనే విజయం సాధిస్తాం. బిల్ గేట్స్ ఇంటి ముందు ఎప్పుడు ముగ్గులు వేయలేదు, బ్రునై మహారాజు ఇంటి ముందు ముగ్గులు వేయలేదు. మనకి ఇండియన్స్ హిందూస్కి ఎందుకు పెట్టారంటే, ఆ రోజుల్లో మన ఇళ్లలో పాడి ఉండేది, ఆ పేడ ఇంట్లోకి రాకుండా కొంచెం ఘాటుగా సున్నంతో అది ముగ్గుల్లాగా చెప్పారు, అంతేకాని అది వేస్తేనే వస్తుంది, దేర్ ఇస్ నో యూస్ అని అనుకోవద్దు. నెక్స్ట్ ఈజ్ టనల్ విజన్ ట్రాప్. టనల్ విజన్ అంటే ఇట్లా చూస్తారండి, ఇంతే సార్, ఈ ప్రపంచం ఇంతే, వీళ్ళింతే వీళ్ళింతే, ఇది తీయండి. అందరూ నన్ను మోసం చేస్తున్నారు, అందరూ నాకు అన్యాయం చేస్తున్నారు. ఎందుకు చేస్తారండి? అందరూ మీకు ఎందుకు అన్యాయం చేస్తారు? నా కర్మ అలా ఉంటే నేనేం చేస్తాను సార్, నా జాతకం అట్లా ఉంటే నేనేం చేస్తాను సార్. ఇట్లాంటి వాటి నుండి మనం బయటపడాలండి. యు ఆర్ డిజైనింగ్ యువర్ డెస్టినీ. నేను పుట్టినప్పుడు 16 ఏళ్ళకి చనిపోతానన్నారు, ఆ ఏజ్ రివర్స్ అయింది, 61, ఇంకా బాగున్నాను. మనకి భగవంతుడు పేపర్ పెన్సిల్ ఇచ్చాడండి. వీ హ్యావ్ టు డిజైన్ అవర్ డెస్టినీ, వీ హ్యావ్ టు డిజైన్ అవర్ డెస్టినీ. ఎప్పుడైతే అదే డెస్టినీ మీరు నమ్మారో, మైండ్ ఆటోమేటిక్గా కంఫర్ట్ జోన్లోకి వెళ్ళిపోతుంది. అలాగే రాస్తుంది కదా, మనం ఎందుకు ప్రయత్నం చేయడం లేదండి. యూ డిజైన్ యువర్ డెస్టినీ. కూపస్తమండు కల్లాగా ఒకే చోట కూర్చోకండి. మీరు ప్రపంచం అంతా తిరిగి మళ్ళీ కమ్మనండి తప్ప ఇక్కడే ఉండి ప్రపంచాన్ని చూడాలని ట్రై చేయకండి. ఎమోషనల్ హైజాకింగ్ ట్రాప్. ఎవరైనా చిన్న మాట అంటే తోక తొక్కిన పాములాగా లేచిపోవడం. చెన్నైలో ఒక 9th క్లాస్ అబ్బాయిని టీచర్ హోంవర్క్ చేయమని 3 సార్లు చెప్పిందని వాడి కోపం వచ్చి కత్తి తీసుకుని పోయి చంపాడండి, తరుముకుంటూ చంపాడు. CNN అమెరికాలో వాళ్ళందరికీ కొంచెం మనం అంటే ఇష్టం ఉన్నా లోపల ఎడ్యుకేషన్లో మేమే పయనీర్స్ అని వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. ఈ న్యూస్ టైంలో CNNలో పదే ఏం చెప్పాడంటే, ఇండియన్స్ దే క్లెయిమ్ దట్ దే ఆర్ ద పయనీర్స్ ఇన్ ఎడ్యుకేషన్, గురుకులాస్, టీచర్స్, ఇవన్నీ చెప్పారు. అక్కడే ఓ టీచర్ని చంపాడు. ప్రపంచంలో ఇంతవరకు ఏ విద్యార్థి టీచర్ని చంపలేదు. ఇది నిజంగా చంపలేదు కూడా. స్టూడెంట్ ఇంకో స్టూడెంట్ని కాల్చాడు తప్ప టీచర్ని చంపలేదు, తరుముకుంటూ వెళ్ళి చంపాడండి. తల్లిదండ్రుల్ని పిలిచి అడిగారు, తల్లి సాఫ్ట్వేర్ ఇంజనీర్, తండ్రి డాక్టర్, ఏమమ్మా మీ అబ్బాయి ఇలా చేశాడంటే, మావాడు అంతేనండి, ఏదైనా 2-3 సార్లు చెప్తే కోపం వస్తుంది వాడికి, ఈ టీచర్ హోంవర్క్ చేయమని 3 సార్లు చెప్పిందిట, అది కూడా తప్పంటే. అట్లాగే శ్రీశాంత్, ఆయన ఏది చెప్తే అది ఇంట్లో వాళ్ళు అతని జీవితాన్ని పాడు చేశారండి. నువ్వు అతను ఏదంటే అది, నాకు ఇది కావాలంటే కావాలంతే. అతని కోపం వస్తే అరుపులు, తిట్లు. ఒకసారి హర్భజన్ సింగ్ని నోటుకొచ్చినట్టు మాట్లాడాడు, చెంపదెబ్బ కొట్టాడు, మీ అందరికీ తెలుసు. ఈరోజు ఏమైంది అతని పరిస్థితి? ఇక మళ్ళీ ఎంటర్ అవడానికే లేదండి ఫీల్డ్, రైట్. జెలసీ ట్రాప్. జెలసీ అసూయ. అభినందన అనేది ప్రకృతి అయితే అసూయ అనేది వికృతి. జెలసీ ఈజ్ ద నేకెడ్ ఫార్మ్ ఆఫ్ ఎప్రిసియేషన్ అండి. ఒక మనిషిని మనం అభినందించలేనప్పుడు మనకి లోపల అసూయ స్టార్ట్ అవుతుంది. వారిని అభినందించండి. మనం చూస్తూ ఉంటాం, పిల్లలు IITsలో 8th ఫ్లోర్ నుంచి దూకి 7th ఫ్లోర్ నుంచి దూకి, తీరా చూసి ఎంక్వైరీ చేస్తే తక్కువ మార్కులు వచ్చాయి. నాకన్నా వాడికి ఎప్పుడు తక్కువ వచ్చాయి, వాడికి ఎక్కువ వచ్చాయి. ఈ మధ్య NIT వరంగల్లో ఒక అబ్బాయి జస్ట్ పక్కవాడికన్నా 1 మార్క్ తక్కువ వచ్చింది. ఈ కమిటెడ్ సూసైడ్. అద్భుతమైన మార్కులు వచ్చినంత మాత్రాన అద్భుతమైన ఉద్యోగాలు వస్తాయనుకోకండి. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ లేకపోయినా
ఎదుటి మనిషిని భరించే శక్తి లేకపోయినా అటువంటి వారు జీవితంలో ఎప్పుడు సక్సెస్ కాలేరు. ఈవేళ ఆఫ్టర్ ఆల్ మార్కులు వచ్చాయి, రేపు ఉద్యోగంలో సమస్యలు వస్తాయి, ఫ్యామిలీలో వస్తాయి. అందుకే ఇటువంటి కార్యక్రమాలకు రావాలి. వీలు ఉన్న వాళ్ళంతా హైదరాబాద్ వచ్చి అక్కడ రామకృష్ణ మఠంలో అత్యద్భుతమైన పుస్తకాలు ఉన్నాయి. నా జీవితంలో నాకు అద్భుతమైన మార్పు రావడానికి నాకు ఒక ప్రమాదం జరిగి యాక్సిడెంట్ అయినప్పుడు మా ఫ్రెండ్ స్వామి వివేకానంద జీవిత చరిత్ర ఇచ్చాడు. అంత లావు పుస్తకం చదవాలంటే నాకు చాలా కష్టం, కానీ మంచం మీద అలా పడుకునే ఉన్నా కదా, పైగా ఇంగ్లీష్. సరే ఇక వేరే పనేవి లేదు, ఎక్కడికో పోవాలని లేదు, అప్పుడు ఇన్ని టీవీలు లేవు. అటా 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 చదివాక నాలో ఒక ఆలోచనలో మార్పు వచ్చింది. దెన్ పరమహంస రామకృష్ణ పరమహంస గారి చరిత్ర చదివాను. ఇక ఆ తర్వాత రిలీజియస్ బుక్స్, అట్లాగే సత్యసాయి బాబా సత్యం శివం సుందరం, ఇవన్నీ చదవగానే నాకు అనిపించింది ఐ మస్ట్ మేక్ ఏ డిఫరెన్స్. నేను మామూలుగా ఉండిపోతే కాదు, ఏదో చెయ్యాలి అనిపించింది. కీప్ రీడింగ్ బుక్స్. ఎవరైనా అద్భుతం చేస్తే వారికన్నా ఇంకొంచెం చేయడానికి ట్రై చేయండి తప్ప అసూయ పెంచుకోవద్దు. ఈరోజుని అన్నదమ్ములు మాట్లాడుకోవటం లేదండి. నేను పేరు చెప్పను, కానీ భారతదేశంలో గ్రేట్ ఇండస్ట్రియలిస్టులు ఇద్దరు ఉన్నారు. తండ్రి గ్రేట్ ఇండస్ట్రియలిస్ట్, ఆ ఇద్దరు మాట్లాడుకోరు. ఇప్పుడు తండ్రి తద్దినం కూడా వేరువేరుగా చేసుకుంటారు. అసూయ వద్దండి. నెక్స్ట్, మ్యాగ్నిఫికేషన్ ట్రాప్. ప్రతి చిన్నదాన్ని చాలా పెద్దగా, నా కర్మ సార్, నా జాతకం సార్, కొనక మొన్న సూట్ కొన్నాను, అదే రోజు వర్షం వచ్చింది, నన్ను ఏం చేయమంటారు? ఎండ చూశాను, వెళ్ళాను, అక్కడ వర్షం వచ్చింది, అది నేనున్న ప్రాంతంలో వచ్చిందండి. వాడి కర్మ వాడికి అలాగే జరుగుతూ ఉంటాయి కూడా. సరదాగా నవ్వండి, ఏమైనా వర్షం వచ్చింది ఇలా అనుకోవాలి తప్ప నా కర్మ సార్, నా జాతకం సార్, నాకన్నా ముందు శనిగాడే వెళ్ళి అక్కడ ఉన్నాడు, నీకు అదే జరుగుతుందండి. పైన ఒక దేవతల్లో ఒక బ్రాంచ్ ఉందండి, వాళ్ళని తదాస్తు దేవతలు అంటారు. నువ్వు ఏమనుకుంటే అది తదాస్తు, దరిద్రుడు నీకెంత చేసినా తదాస్తు తదాస్తు తదాస్తు. మంచి అనుకోండి. ఇందాక ఆ అమ్మాయి చక్కని అఫర్మేషన్స్ చెప్పింది, ఐఎమ్ ఆసమ్, ఐఎమ్ గ్రేట్, ఐఎమ్, ఇవన్నీ తదాస్తు దేవతలు అంటారండి. ఎస్ ఎస్, యు ఆర్ రైట్, యు ఆర్ రైట్, అట్లే జరుగును, అట్లే జరుగును, తథా అస్తు అవనుకోవాలి తప్ప నేను ఎక్కడికి వెళ్తే అక్కడ వర్షం సార్, మీకు తెలియదు సార్, మరి మా కౌన్సిలింగ్ ఒక ఆయన వచ్చాడు సార్, మీరు చెప్తే నంబర్ కానీ సార్, నేను ఏదనుకుంటే జరగదు సార్ అంటాడు. ఏమి జరగదయా సార్? సినిమాకి పోతే నా ముందడుగు టికెట్ దొరికేది, నాకు దొరకలే. రైల్వే రిజర్వేషన్ సార్, మీరు నమ్మి తీరాలి, నా ముందు వాడితో బర్త్లు అన్నీ అయిపోయాయి. నీ కర్మ అనుకున్నాను మనసులో. కోయిన్సిడెన్స్ అండి, అది జరిగింది యాదృచ్ఛికం. మీకు తెలియదు సార్, నేను ఏది అనుకుంటే అది జరగదన్నాడు. మీకు పెళ్ళయిందా అన్నాడు. అయింది. అరేంజ్డ్ మ్యారేజా, లవ్ మ్యారేజా? ఏమైనా అనుకున్నారో ఇంకెవరినైనా? ఇదొక్కటి చేశాడు సార్ దేవుడు, చేశాడు. కానీ నాకు ఇప్పుడు ఏదో అందులో లిటిగేషన్ ఉందనిపిస్తుంది సార్. నీ కర్మ నువ్వు. కాకపోతే మళ్ళీ ఏదో అనేవాడు, అయితే మళ్ళీ దేవుడు కావాలని ఈమె నాకు తగిలించాడు. వీళ్ళు నస్మరంతి, వీళ్ళని మనం స్మరించకూడదు కూడానండి, ఎగ్జాగరేట్ చేస్తారండి. స్టీరియోటైప్డ్ లేబులింగ్. సార్ మా ఇంట్లో ఎవరికి చదువు రాలేదు, మీరు ఊరికే చెప్తే మాకు వస్తుందా అది? మా తాత చేపలు పట్టాడు, మా నాన్న అదే పట్టాడు, నేను అదే. మరి అబ్దుల్ కలాం అలా అనుకుంటుంటే ఏమైంది? అది ఆలోచించండి మీరు. ఇదే పారాడైమ్ షిఫ్ట్ ఇక్కడ మార్చాలి. నేను కూడా అద్భుతాలు చేస్తాను. లేబులింగ్ అన్ ఎక్స్ట్రీమ్ థింగ్, రైట్? నేను ఇంకా ఐఎమ్ నాట్ గోయింగ్ డీప్ ఇన్ టు ది సబ్జెక్ట్, ఎందుకంటే ఇంకా చాలామంది అద్భుతాలు. ఈరోజున మీకు ఫీస్ట్ అండి, నలుగురు ఉన్నారు. నేను కూడా ఇక్కడే తింటాను, నాకు కూడా భోజనం ఇక్కడే చూడాలి. ఇదోటండి, మై డిఫికల్టీస్ ఆర్ నాట్ మై ఫాల్ట్, ఐ బ్లేమ్ మై ఫేట్ ఆర్ కర్స్ ఆఫ్ ద గాడ్. నా కర్మ సార్, అట్లా రాసుంటే ఏమన్నా. మీరు దేవుడి మీద నమ్మకం పెట్టుకోండి, ఇవన్నీ మేము ఏది ఉంటే అది, కానీ అందులో రాసినట్టు ఉంటుందని అనుకోకండి. అంతెందుకు, ఈ మధ్య కొన్ని వీక్లీస్ పేపర్లు ఉన్నాయి,
రేపు ఆదివారం నాడు పేపర్ తీసుకోండి, మీ యొక్క రాశి అన్నీ చూసి మీరు 4 పేపర్లు చదవండి, 4 ఒకే రకంగా ఉంటుందా? న్యాయంగా ఉండాలి కదా. ట్రూత్ అంటే సత్యం, ఇంకా వేరే దేవులే వాస్తవం, అంతకు మించి అబద్ధం అని ఎక్కడ ఉండదు. అట్లాగే అవి కూడా అలాగే ఉండాలి. నేను ప్రతిసారి పంచాంగాలు కావాలనే కొంటానండి, కొని 3 పంచాంగాలు కొంటాను. 3 ఏ 2 పాయింట్లైనా కలుస్తాయి, ఒక్కటి కలవదండి. ఒక దాంట్లో ధనం 11, ఖర్చులు 2 అంటాడు, ఇంకో దాంట్లో ఖర్చులు 11. ఏమి నా ఖర్చులు ఎవ్రీ ఇయర్ ఎలా ఉన్నాయో అలాగే ఉన్నాయి, నా ట్యాక్స్ రిటర్న్స్ కూడా అలాగే ఉన్నాయి. మిమ్మల్ని మీ చేతుల్లో ఉందండి. యు ఆర్ ది కింగ్ మేకర్. ఈ రోజుని మనం ఈ ట్రైనింగ్ అనేది ఒక సంపదలా తయారు చేసాం. ఈ ఇండస్ట్రీ అనేది 10 ఏళ్ల క్రితం లేదు, ఇది ఇప్పుడు ఒక ఇండస్ట్రీలా తయారైంది. ఈ ఇండస్ట్రీని జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి. ఇది ఒక సంపదని సృష్టించడం జరిగింది, ఈ సంపదని కాపాడుకోవాలి. ఇదివరకు కాలేజీల్లో ఎవరైనా ఇటువంటి ట్రైనింగ్ అన్నా ఏం పెట్టేవారు కాదు, డబ్బులు ఇచ్చేవారు కాదు, ఏదో మీరు చెప్పి వెళ్ళండి అనేవారు, లేకపోతే ఉన్న లెక్చర్. ఇప్పుడు 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు, ఇప్పుడు మన 1,00,000 వాళ్ళు ఈరోజు నీ ప్రోగ్రామ్ని వాళ్ళు భుజాన్ని వేసుకున్నారంటే వాళ్ళు కూడా దే రియలైజ్డ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ట్రైనింగ్. ఓ సంపదని మనం సృష్టించాం, ఈ సంపదని మనం కాపాడుకోవాలి. మన తెలుగు వాళ్ళు అద్భుతాలు చేయాలి అంటే జాగ్రత్తగా దీన్ని అప్డేట్ చేసుకోవాలి తప్ప ఒకళ్ళ మీద ఒకళ్ళు అసూయపడి. నాకు అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి ఆకాశరామణ లెటర్లు, ఫోన్లు, మెసేజ్. సార్ ఆయన అలాగే, సార్ ఈయన ఇలాగ, నువ్వు దరిద్రులారా మీరిద్దరు తిట్టుకుంటే మొత్తాన్ని ఫీల్డ్ అయిపోతుంది. డాక్టర్ గారు మనం మీతో మాట్లాడాను కదా, నేను నిలబెట్టుకోవాలి. చాలా ఫీల్డ్స్ మనకి. ఇంకో విషయం మీకు తెలియని విషయం ఏంటంటే, తెలుగు ఫీల్డ్లో ఉన్నన్ని పర్సనాలిటీ డెవలప్మెంట్ బుక్స్, తెలుగు ఫీల్డ్లో ఉన్నంతమంది పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్సు, టీచర్సు, ప్రీచర్సు పక్కనున్న తమిళనాడులో లేరండి, కర్ణాటకలో లేరు, కేరళలో లేరు, మహారాష్ట్రలో లేరు. ఇక్కడే ఉన్నారండి. ఇది డెవలప్ అవుతోంది. మన వాళ్ళే కొంచెం ఇంగ్లీష్లో అద్భుతాలు మనం చేయొచ్చు. మనం ఇక్కడ ఆరిజినేట్ అయింది. ఇంతవరకు కంపెనీస్ వాళ్ళు ఎవరినో పిలవడం, శివఖేరా లాంటి వాళ్ళని పిలవడం, 3 లక్షలు 4 లక్షలు ఇవ్వడం పర్ హెడ్ చేయించుకోవడం. ఇప్పుడు మనం తయారవుతున్నాం. అద్భుతమైన సంపద జాగ్రత్తగా కాపాడుకోవాలి. సో నా కర్మ ఇట్లాంటి వదిలేయండి. అక్బర్ ఒకరోజు పొద్దున్నే నిద్ర లేవగానే పక్కనే సేవకుడు పడుకున్నాడు. వాడు లేచాడు, అయ్యా సరే పని చూసుకో అన్నారు. ఈయన బయటికి రాగానే మంత్రి చెప్పాడు, అయ్యా పక్కన దేశం వాళ్ళు మన మీద దండయాత్ర వచ్చారు, భార్య ఏదో కంప్లైంట్ చెప్పింది, ఇంట్లో ప్రాబ్లమ్స్ అవి ఇవి. ఆయన కొంచెంసేపు ఆలోచించి, ఇదంతా ఈ దరిద్రుడు పొద్దున్నే వీడి మొహం చూశాను, ఈరోజు కూడా మంచి రోజు కాదు, వీడి మొహం చూడటం వల్ల అయిందని మంత్రిని పిలిచాట. మంత్రి వీడికి ఉరిశిక్ష వేసేయండి, సాయంత్రంలోగా అమలు పరచండి నాకు చెప్పండి. ఎందుకు స్వామి అని చూడ, మొహం చండాలమైన మొహం. మీరు ఏమనుకోనంటే హపన చిన్న విషయం ఏంటని, వాడి మొహం అంత చండాలం అని వాడిని ఉరిదీయమన్నారు. వాడేమనుకోవాలి, వాడు ఫస్ట్ చూసింది మీ మొహం, వాడు ఉరిదీస్తున్నారు వాడిని. ఒకసారి అద్దంలో చూసుకోండి మీరు అన్నాడు. ఇవన్నీ మనం డోంట్ జంప్ ఇన్ టు కన్క్లూషన్స్, రైట్. ఇంకొక విచిత్రమైన మనుషులు ఉంటారండి. వీళ్ళు ఏమంటే అద్భుతం చేశాడు సార్, ఏం చేశాడు, ఏమన్నారు సార్, ఏం లేదా అంటాడు. మీరు కూడా అవును సార్ మీరు ఏం చేయలేదు అంటే అంటాడు అనమాట. మీరు పొగడాలి, వీడు మాత్రం చేశారు అంటే మీ నుంచి అలా ప్రైజ్ వినాలి. మీరు అనలేదనుకోండి, మీతో మాట్లాడడం మానేస్తారు. వెన్ యూ డూ సంథింగ్ యాక్సెప్ట్ ఇట్. Discounting the positive antaru. Mental filter. You pick up a single negative detail and dwell in exclusively so that your vision all of really becomes dark. నా లైఫ్ ఇంతే సార్, నా జీవితం ఇంతే సార్, నేను ఎక్కడికి వెళ్ళినా ఇలాగే అవుతుంది సార్, అంత మటాష్ సార్, నాకు ఉద్యోగాలు రావు సార్ గ్యారంటీగా చెప్తున్నాడు. వీడికన్నా శత్రువు వీడికి ఇంకోటి ఉంటాడు.
ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నవాళ్ళు ఇటువంటి నెగిటివ్ ఫీలింగ్స్ స్టార్ట్ అవుతాయి. ఈరోజు నేను చెప్తున్న సబ్జెక్టు నాకు కొత్త. నేను మామూలుగా చెప్పే యాటిట్యూడు, కమ్యూనికేషన్స్ ఇట్లాంటివి కాకుండా డిఫరెంట్గా ఎందుకు చెప్తున్నానంటే ఈ మధ్యకాలం నా దగ్గర కౌన్సిలింగ్కి వచ్చిన వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసిన వ్యూస్ ఇలా కూడా ఉంటారా అని నాకు అనిపించి ఈరోజు నీ సబ్జెక్ట్ నేను తీసుకున్నాను. నా కర్మానుకు ఎవరేది చేసినా దాన్ని ఇంటర్ప్రెట్ చేసుకోకండి. ఒకటి ఇట్లాగే గొడవలు పడి భార్యతో కూడా గొడవ పడి చిచి ఇంతకైనా సన్యాసం తీసుకోవడం మేలు అని కాషాయ వస్త్రాలు తీసుకుని అడవిలో అట్టా పోతున్నాడండి. నిజమైన సన్యాసి కాదండి. పోతుంటే ఒక కోతి వీడిని చూసి ఏడిపించాలని చెట్టు మీద నుంచి ఒక కొబ్బరికాయ వాడి మీదకి విసిరిందిట, కొబ్బరి చెట్టు. కానీ ఆ క్షణంలో ఆ వస్త్రాల మహిమ వల్ల ఆ నెగిటివిజం పోయింది. ఆ కాయని ఇలా పట్టుకున్నాడు. ఇల్లు ఎప్పుడో రాత్రి వదిలేశాడు, కొంచెం ఆకలిగా ఉంది. ఆ కాయని కొట్టి ముందు నీళ్లు తాగి దాహం తీర్చుకున్నాడు, కొబ్బరి తిన్నాడు. తర్వాత ఆ చిప్పని భిక్షపాత్రగా చేసుకుని వెళ్తున్నాడు. కోత అనుకుందిట అనవసరంగా ఎందుకు పడేశాను ఇది. వాడిని అవతల వాడిని అట్లా ఏడిపించాలి తప్ప నా కర్మ కోతి కూడా నా మీద ఇట్టవే. యాక్సెప్ట్ ద హార్డ్ నాక్స్ ఆఫ్ లైఫ్ ఫిలసాఫికల్గా మీరు ఇచ్చేసినప్పుడు యూ డూ వండర్స్. సెల్ఫ్ బ్లేమింగ్, అసలు అంతా నీ వల్లే జరిగింది, నీ మొహం వల్లే, పదే 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 అంటారు. పొద్దునే లేవగానే నేను చూశాను, నువ్వు నేను కూడా అనుకుంటే ఎట్టాగండి. ఈరోజు నుంచి యూ బికమ్ యువర్ ఫ్యాన్. ఓవర్ జనరలైజేషన్. వీళ్ళు ఏంటంటే ఓ జాబ్ ఇంటర్వ్యూ రాలేదనుకోండి, సార్ నేను వెళ్ళినా రాదు సార్, నాకు తెలుసు సార్, ముందే తెలుసు సార్, వీళ్ళ మైండ్ రీడర్ లాగా. 10 జాబ్స్ రాలేదనుకోండి, ఏమీ పర్వాలేదు, ఈ రహస్యంగాల్ని గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ ఫెయిల్ అయితే దెర్ ఇస్ సంథింగ్ మీకు ఇంతకన్నా బెటర్ది ఏదో వెయిటింగ్ ఫర్ యూ. ఎమోషనల్ రీజనింగ్. నేను అందంగా ఉండను. నిన్న ఒక అమ్మాయి వచ్చిందండి. ఆ అమ్మాయి బాగుంటుంది చక్కగాను, ఇంటర్మీడియట్. ప్రాబ్లం ఏంటంటే ఈరోజు ఏడుపు ఏంటంటే బాయ్ ఫ్రెండ్స్ లేరటండి. నాకు అస్సలు ఒక్క బాయ్ ఫ్రెండ్ అయినా లేడు. ఒక్క దరిద్రుడైనా ప్రపోజ్ చేయడు. దరిద్రుడు ఎందుకు చేస్తాడు మీకు తెలుసునండి. అంటే ఆడపిల్లల్లో ఇట్లాంటి వాళ్ళు ఈ మధ్య పెరుగుతున్నారు. ఎందుకు ప్రపోజ్ చేయడు? దానికోసం దేవానందలాగా ఈ క్రాఫ్లు, ఈ కళ్ళ కింద అంత అక్కర్లేదండి. దాన్ని క్రై ఫర్ అటెన్షన్ అంటారు. అదొక జబ్బుగా మారుతుంది, అటెన్షన్ సీకింగ్ సిండ్రోమ్ అని. నన్ను ఎవరు గుర్తించట్లేదు. ఎందుకు గుర్తించాలి? కాలేజీలో ఉన్నంతకాలం ఎవడు గుర్తించకపోతే నువ్వు అదృష్టవంతులు. వాళ్ళు గుర్తించిన వాళ్ళు పోతారు. నువ్వు చదువుకో, చదువుకుని తర్వాత అద్భుతాలు చెయ్యి. జంపింగ్ ఇంటూ కన్క్లూజన్స్. నేను నా కర్మ, మా ఇంట్లో వాళ్ళందరూ కూడా అంటూ ఉంటారు నేను ఎక్కడుంటే అక్కడ శని. ఒకసారి వాళ్ళ ఇంట్లో అందరూ క్రికెట్ మ్యాచ్ చూస్తున్నారు, ఇండియా పాకిస్తాన్. ఈ అమ్మాయి కూర్చుంది, వికెట్లు పడిపోతున్నాయట. వాళ్ళ ఇంట్లో నువ్వు లోపల పో అనగానే మళ్ళీ వీడు సిక్సర్ కొట్టడం. ఏమంటే అసలు వాళ్ళ ఆటకి ఈ అమ్మాయి ఉండడానికి సంబంధం ఉందని మీరు నవ్వుతున్నారండి. ఇందులోనే ఉంటారండి. ఇలా కూర్చుంటాడండి వాడు. ఇట్లా కూర్చుంటే సిక్సర్ కొట్టాడు అనుకోండి, చెయ్యి ఇలాగే ఉంటుంది. వాళ్ళ ఆవిడ అన్నం చేస్తే ఇట్లా తింటాడండి. ఎంత మూర్ఖత్వం! మనకి జోకర్స్ సినిమాలో చూడక్కర్లేదండి, మన దగ్గరే ఉన్నారండి. ఒక ఆటో డ్రైవర్ అండి వైఫ్ని ఆమె అక్కడ ఉన్నప్పుడు సచిన్ అవుట్ అయ్యాడని చంపేశాడండి వైజాగ్లో. హీ కిల్డ్ హర్. ఎంతమంది వినారండి న్యూస్? ఇది రైజ్ యువర్ హ్యాండ్స్. చూడండి, మీ వాడు అది ఎప్పుడో వాడిదాన్ని వాడు ఆడుతున్నాడు, మీ ఆవిడ ఇట్లా ఉంటే మేము వాడు సిక్సర్ కొడతాడండి. ఇట్లా బయటపడండి. నా కర్మ. నన్ను అంత మాట అన్నారు, ఇంత మాట అన్నారు, నన్ను అనుమానిస్తున్నారు. యు ఆర్ ఆన్సరబుల్ టు యువర్ ఓన్ కాన్షియస్. ఎవరో ఏదో అనుకుంటున్నారని మీరు చింతపడ్డం మొదలు పెడితే ఇంకా చితికి దగ్గర అవుతారు. ఫ్యూచర్ టెల్లింగ్ నాకు తెలుసా, నేను ఫెయిల్ అవుతాను. పర్సనలైజేషన్ నా కర్మ సార్. నేను ఎప్పుడు అనుకునేది నా ఇట్లా కొట్టుకుంటారు చూడండి పాతకాలం వాళ్ళు, ఇట్లా కొట్టుకుంటారు. నా కర్మ మానేయండి. రైట్? ఇంట్లో అలా చేసేవాళ్ళకి చెప్పండి.
ఈ మధ్య కొత్తగా ఇదొకటి వచ్చిందండి, పోస్ట్ షాపింగ్ రేషనలైజ్. షాపింగ్ వెళ్ళకూడదు, రూపాయి ఖర్చు పెట్టకూడదండి. అక్కడికి వెళ్ళాక అన్ని పనికిమాలను, అన్ని బ్రష్లు అవి ఇవి అన్నీ కొని ఇంటికి వచ్చాక ఎందుకు కొన్నాను నేను. ఇది బాగా బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ ఇట్లాంటి వాళ్ళకి ఉంటుంది. షాపింగ్ వెళ్ళకూడదు అనుకున్నాను నేను, ఎందుకు ఇలా జరుగుతుంది అని. ఇదేమైనా దుష్టశక్తా ఏమైనా. సో ఇలా రకరకాలుగా ఉన్నాయి మిత్రులారా. ఇవి చెప్పుకుపోతే ఇవి చాలా ఉన్నాయి. నా నమ్మకాలు, నా జాతకాలు ఇవన్నీ పక్కన పెట్టి యూ డిజైన్ యువర్ డెస్టినీ అండ్ యూ డూ వండర్స్. నాకు ప్రతిసారి మంచి అవకాశం ఇస్తున్నారు. ఈసారి కూడా ఈ అవకాశం ఇచ్చినందుకు హృదయపూర్వకంగా సోదరుడు గంపాకి కృతజ్ఞతలు చెప్తూ, ఈరోజుని మహానుభావులు, గ్రేట్ పీపుల్ లైఫ్ని అనేక కోణాల్లో చూసిన బోధమాయానంద్ గారు, ప్రొఫెసర్ విశ్వనాథం గారు, మా డాక్టర్ రత్నాకర్ గారు, మహానుభావులు అంతా ఉన్నారు. వాళ్ళ పాఠాలను వినండి. యూ సాక్రిఫైస్ యువర్ లంచ్, కూర్చొని రాసుకోండి, వినండి, ఇంప్లిమెంట్ చేయండి వీటిని. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం. I request Sri Koppuravuru Srinivas Garu, the chairman, My Duty to the Society, and Sri Gampa Nageshwarao Garu, the person behind Impact, and I also request Madam Manjula Garu, Koppuravuru Manjula Garu, to present a memento as a token of gratitude to Dr. Pattabhiram Garu, please.